ओम शांति। ఓం శాంతి. समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा के बच्चे బాబ్దాదా యొక్క పిల్లలు कैसे रहना चाहिए, ఎలా ఉండాలి, पुरुषार्थ कैसे करना है, పురుషార్థం ఎలా చేయాలి, साधना कैसे करना है, ఎలా సాధన చేయాలి, सेवा कैसे करना है, సేవ ఎలా చేయాలి, ये सभी बात ఇవన్నీ విషయాలు बाप दादा బాబ్దాదా मुरली द्वारा మురళి ద్వారా हम बच्चों को सिखाते हैं। మన పిల్లలందరికీ నేర్పిస్తారు. इस मुरली में ఈ మురళిలో बाबा బాబా उनको क्या सिखाते हैं? మనకి ఏం నేర్పిస్తున్నారు? हर मुरली में ప్రతి ఒక్క మురళిలోనూ बाप दादा బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకి नेक्स्ट लेवल में लेकर जाता है, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని అనుకుంటారు. उसके साथ चेक भी करते हैं। దాంతో పాటు చెక్ చేస్తూ ఉంటారు కూడా. उसमें कुछ चेंजेस चाहिए वो भी बाबा कहते हैं। అప్పుడు అందులో ఏమైనా మార్పులు కావాలి అంటే గనక అది కూడా బాబా చెప్తారు. वो आप परिवर्तन करते जाएंगे तो అప్పుడు ఏవైతే చెప్పారో తండ్రి అవి మీరు పరివర్తన చేసుకుంటూ వెళ్తే కనుక बाबा का ज्ञान आपको समझ में आएगा। అప్పుడు బాబా యొక్క జ్ఞానము మీకు అర్థమవుతుంది. ज्ञान सुनना सुनाना अलग है, జ్ఞానం వినడము వినిపించడము వేరు. समझना और अपने जिंदगी में धारण करना वो अलग है। జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము దాన్ని మన జీవితంలో ధారణ చేయడము వేరు. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారంటే भले आपको किसी को ज्ञान नहीं सुनाया, మీరు ఎవరికి జ్ఞానం వినిపించకపోవచ్చు, लेकिन కానీ वो ज्ञान अपने लिए तो अप्लाई कर सकते हो ना, ఆ జ్ఞానాన్ని మీ గురించి మీరు అప్లై చేసుకోవచ్చు కదా, वो करो। అది చెయ్యండి. ये मुरली का डेट है, ఈ మురళి యొక్క తేదీ ఏంటంటే डेट డేట్ 27 February 1996। ఫిబ్రవరి 27, 1996. इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ सत्यता का फाउंडेशन है సత్యతకు పునాది पवित्रता। పవిత్రత. सत्यता क्या है? సత్యత అంటే ఏంటి? आत्मा सत्य है। ఆత్మే సత్యమైనది. आत्मा में जो सत्व गुण है वो सत्य है। ఆత్మలో ఏవైతే సప్త గుణాలు ఉన్నాయో అవి సత్యమైనవి. परमात्मा में जो सत्व गुण है वो सत्य है। పరమాత్మలో కూడా ఏదైతే సప్త గుణాలు ఉన్నాయో అవి కూడా సత్యమైనవే. आत्मा इस दुनिया में क्यों आया है? ఆత్మ ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చింది? वो सत्य सुख को अनुभव करने के लिए आई है। ఆ సత్యమైన సుఖాన్ని అనుభవించడానికి వచ్చింది. उसके लिए कर्म करना पड़ता है। దాని గురించి కర్మ చేయవలసి ఉంటుంది. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? लौकिक में भी देख लीजिएगा, లౌకికంలో కూడా చూడండి, जो भी कर्म होने के बाद ఏదైనా సరే ఆ కర్మ అయిన తర్వాత आत्मा क्या चाहती है? ఆత్మ ఏం కోరుకుంటుంది? खुशी, సంతోషము, शांति, శాంతి, प्यार, ప్రేమ, आनंद, ఆనందము, यही चाहता है ना। ఇవే కదా కోరుకుంటుంది ఆత్మ. ये तो स्थूल नहीं है ना, ये तो सूक्ष्म है। ఇది స్థూలం కాదు కదా, ఇది సూక్ష్మంలో. जो भी आप इंद्रियों से जो भी कर्म करते हो, అయితే ఇంద్రియాలతో మీరు ఏ కర్మ చేసినా సరే कर्मों का फल इसमें एंड होना चाहिए, ये आप चाहते हो। ఆ కర్మల యొక్క ఫలితాలు అక్కడే ఆఖరి అయిపోవాలి, అదే కదా అందరూ కోరుకుంటారు. क्यों? ఎందుకు? आप कौन हो? మీరెవరు? आत्मा। ఆత్మ. आत्मा आत्मा के लिए कर रहा है ना, ఆత్మ ఆత్మ గురించే కదా చేస్తుంది. तो आत्मा का जो सत्व गुण है वही लेने के लिए वो साधना कर रही है। ఆత్మకి సప్త గుణాలు కావాలి కాబట్టి అవి తీసుకోవడానికి ఆత్మ సాధన చేస్తుంది. तो सत्यता का फाउंडेशन क्या है? అయితే ఇక్కడ సత్యతకి పునాది ఏంటి? ये सत्य सुख अनुभव करने के लिए फाउंडेशन क्या है? సత్యమైన సుఖాన్ని మనం అనుభవించాలి అనుకోండి, దానికి పునాది ఏంటి? बाबा कहते पवित्रता। బాబా అంటున్నారు పవిత్రత అని. अभी समझ लो, अपने को शरीर समझो। మిమ్మల్ని మీరు శరీరం అనుకోండి.
शरीर से आपको कोई इंद्रियों का सुख लेना है तो क्या करना पड़ेगा? మీరు శరీరం నుంచి ఇంద్రియాల ద్వారా ఏదైనా సుఖం పొందాలి అంటే ఏం చేస్తారు? जीभ का टेस्ट चाहिए तो जीभ क्लीन रहना चाहिए ना। నాలికకి రుచి కావాలి అనుకోండి, అయితే నాలిక శుభ్రంగా ఉండాలి కదా. तभी वो जीभ के ऊपर जो चीज रखते हो उसका जो सत्यता है, ओरिजिनल टेस्ट है, जीभ द्वारा आत्मा अनुभव कर सकती है। ఆ నాలికని శుభ్రంగా ఉంచుకుంటేనే నాలిక మీద ఏం పెట్టారో ఆ టేస్ట్ నాలికకి తెలుస్తుంది. అప్పుడు ఆత్మకి ఆ అనుభవం తెలుస్తుంది. आप गुलाब जामुन खाते हो, మీరు గులాబ్ జామున్ తింటారు, जीभ के ऊपर गुलाब जामुन का शुगर अभी भी बैठा हुआ है। నాలిక మీద గులాబ్ జామున్ యొక్క పంచదార ఆ తీపి ఇంకా ఉంది. उसके बाद चाय पीते हो, దాని తర్వాత మీరేమో టీ తాగారు, क्या कहते हो? అప్పుడు ఏమంటారు? चाय में स्वीट कम है, ఆ టీలోని తీపి తక్కువ ఉంది అంటారు. कारण चाय में है। దానికి కారణం టీలో ఉందా? जीव के ऊपर जो बैठा है ना पुराने जो कर्मों का फल, इसीलिए चाय का जो यथार्थ टेस्ट है, सत्यता है, वो उसको आप पहचान नहीं पा रहे हो। అయితే అక్కడ దాని నాలికది కాదు కదా తప్పు. ఏదైతే ముందు పూర్వం ఉందో ఆ రుచి మీకు తెలుస్తుంది. అక్కడ టీది కాదు తప్పు. अभी बहुत अच्छा सीन देखने के लिए जाते हो, మీరు ఒక మంచి దృశ్యాన్ని చూడడానికి వెళ్తారు, स्पेक्स लेकर नहीं गए, మీరు కళ్ళజోడు తీసుకుని వెళ్ళలేదు, आपको आपके आंखों से ठीक से दिखाई नहीं देता है, అప్పుడు మీ కళ్ళతో సరిగా ఏమి కనిపించట్లేదు. आप क्या कहते हो? वो सीन ही ठीक नहीं है। అప్పుడు మీరు ఏమంటారు? ఆ దృశ్యమే బాలేదు, సరిగా లేదు అంటారు. प्रॉब्लम सीन का नहीं है, प्रॉब्लम आपके पास जो साधन है उसका है। ప్రాబ్లం అయితే ఆ దృశ్యానికి కాదు, ఎందుకంటే మీ దగ్గర ఏం సాధనం ఉందో దాంది, అది ప్రాబ్లం. इसीलिए అందువల్ల आत्मा भी ఆత్మ కూడా अपने में जो सप्त गुण है, తనలో ఏదైతే సప్త గుణాలు ఉన్నాయో, परमात्मा में जो सप्त गुण है, పరమాత్మలో ఏదైతే సప్త గుణాలు ఉన్నాయో वो अनुभव करने के लिए అవి అనుభవం చెందడానికి इतना साल तक आप जो राजयोग कर रहे हो, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏదైతే రాజయోగం చేస్తున్నారో उसका फाउंडेशन దానికి పునాది पवित्रता। పవిత్రత. पवित्रता माना పవిత్రత అంటే शुद्धता, శుద్ధంగా ఉండడం, स्वच्छता। స్వచ్ఛంగా ఉండడం. जब राजयोग करने के लिए बैठते हो, రాజయోగం చేయడానికి కూర్చున్నప్పుడు उस समय ఆ సమయంలో आपको మీకు अपने मन को మన మనస్సుకి आत्मा या परमात्मा में रखना ही काम है, और कहाँ भी अपने मन बुद्धि को नहीं लगाना है। ఆత్మకి పరమాత్మ యందే మనసు ఉంచాలి, ఆత్మకి పరమాత్మ యందే మనసు ఉంచాలి, అంతే. ఇంకా వేరే చోట ఎక్కడ పెట్టకూడదు మనసు. और कहाँ भी रख लिया तो వేరే ఎక్కడన్నా పెట్టారో అనుకోండి, मन अपवित्र हो जाएगा। అప్పుడు మనసు అపవిత్రంగా అయిపోతుంది. जैसे बाबा कहते हैं, ఎలా అంటే బాబా ఎలా చెప్తారంటే, अपने पास एक शरीर है, మన దగ్గర ఒక శరీరం ఉంది, ये भी एक साधन है। ఇది కూడా ఒక సాధనమే. जितना यूज करते जाते हो ఈ శరీరాన్ని ఎంత మీరు ఉపయోగించుకుంటూ వెళ్తారో उतना गंदा होता है। అంత మురికైపోతూ ఉంటుంది. वो गंदा शरीर लेकर कर्म करना आपको अच्छा लगता है क्या? ఆ మురికి శరీరంతో పనులు చేయడం మీకు బాగా అనిపిస్తుందా? आपको अच्छा नहीं लगता है। మీకు బాగా అనిపించదు. इसलिए क्या करते हो? అప్పుడు అందువల్ల ఏం చేస్తారు? దాని గురించి बीच बीच में शरीर को क्लीन करते हो। మధ్య మధ్యలో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. कहाँ? ఎక్కడ? बाथरूम। బాత్రూమ్ లో. क्लीन करने के टाइम पर क्या करते हो? క్లీన్ చేసే టైంలో ఏం చేస్తారు మీరు? शरीर को ऊपर से नीचे क्लीन करना है तो శరీరాన్ని పైనుంచి కిందకి శుభ్రం చేయాలి అంటే इस दुनिया में ఈ ప్రపంచంలో शरीर శరీరము जिस स्वरूप में आया था, ఏ స్వరూపంలో వచ్చిందో ఇక్కడికి उसी स्वरूप में पहले स्थित करते हो। మొదట ఆ స్థితిలోనే శరీరం ఉంచాలి. शरीर जब यहाँ आया था, శరీరం ఇక్కడికి వచ్చినప్పుడు वो गहने पहनकर आया था, అది నగలు పెట్టుకుని వచ్చిందా? कपड़ा पहनकर आया था, దుస్తులు ధరించి వచ్చిందా? हेयर डाई पहनकर आया था। ఆ తలకి కలర్ వేసుకుని, హెయిర్ కలర్ వేసుకుని వచ్చిందా? तो जो ओरिजिनल फॉर्म है తనకున్న ఒరిజినల్ ఫామ్ ఏంటో, उसमें स्थित करते हो। అసలైన రూపం ఏంటో అందులో స్థితిలో ఉంటారు. उसके पहले దానికి ముందు शरीर के ऊपर जो भी साधन आपने लगाया है,
శరీరం మీద ఏదైతే సాధనాలు మీరు వేశారో आप ही उस साधन को शरीर से अलग करते हो। कपड़े को अलग మీరు किया, स्पेक्स को अलग किया, कानों का अलग किया, वही आप शरीर के ऊपर जो एक्स्ट्रा साधन इस दुनिया में लगाया है उसको आप डिटैच करते हो। మీరు ఏ సాధనాలైతే మీ శరీరం మీద పెట్టారో కళ్ళజోడు అవ్వచ్చు, దుస్తులు అవ్వచ్చు, అవన్నీ మళ్ళీ మీరే తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా! उसके बाद దాని తర్వాత क्लीन करने का जो साधन है, శుభ్రం చేయడానికి ఏదైతే సాధన ఉందో पानी, నీరు आप सिर से ऊपर से उसको लगाते हो, దాన్ని మీరు తల మించి వేసుకుంటారు. तब आपका शरीर फुल क्लीन होता है। అప్పుడు మీ శరీరం ఫుల్‌గా క్లీన్ అవుతుంది. उस समय आपको दूसरा कुछ काम है नहीं। ఆ సమయంలో మీకు ఇంక వేరే పనేమి ఉండదు. ऐसे ही అలాగే आत्मा ఆత్మ सत्य सुख का अनुभव करना है तो సత్యమైన సుఖాన్ని అనుభవం చెందాలి అంటే కనుక उस समय ఆ సమయంలో आत्मा का जो ओरिजिनल फॉर्मेट है, ఆత్మ యొక్క ఒరిజినల్ రూపం ఏదైతే ఉందో परमधाम से आने के टाइम पर जो सप्त गुण लेकर आई थी, పరంధామం నుంచి కిందకు వచ్చేటప్పుడు ఏదైతే సప్తగుణాలని తీసుకుని వచ్చిందో वही फॉर्मेट में रहना चाहिए। అదే రూపంలో ఉండాలి. सूक्ष्म रूप में సూక్ష్మ రూపంలో मन बुद्धि को మనసు బుద్ధికి, शरीर की तरफ, శరీరం వైపుకి, देह भान की तरफ, దేహబానం వైపుకి, विकार की तरफ, వికారాల వైపుకి, देह का संस्कार की तरफ, దేహ సంస్కారాల వైపుకు, सेवा के चिंता की तरफ, సేవ యొక్క చింత వైపుకి, पुरुषार्थ की तरफ పురుషార్థం వైపు नहीं रखना है। పెట్టకూడదు మనసుని. सिर्फ आत्मा बनो, ఓన్లీ మీరు ఆత్మగా అవ్వండి. मन पवित्र बने, क्लीन बन गए। అంటే పవిత్రంగా అయిపోయారు. उसके बाद దాని తర్వాత अपने मन बुद्धि को మన మన మనసు బుద్ధిని जो आपको चाहिए, माना जो सत्य गुण चाहिए उसके तरफ मन बुद्धि को लगाओ। మీకు ఎలాంటి గుణాలు, సత్యమైన గుణాలు కావాలో అటువైపు మీ మనసుని పెట్టండి. तो पहले पवित्र बनो ना। అయితే మొదటగా మీరు పవిత్రులుగా అవ్వండి. बाबा क्या कहता है? బాబా ఏమంటారంటే, रात को बेड के ऊपर सोए हो, రాత్రి మంచం మీద పడుకున్నారు, सुबह शादी में जाना है, ఉదయం ఏమో వివాహానికి వెళ్ళాలి. शरीर को क्लीन ही नहीं किया, శరీరాన్ని శుభ్రమే చేయలేదు, दांत भी क्लीन नहीं किया, పళ్ళు కూడా తోముకోలేదు. उसके ऊपर ही आपने बहुत अच्छा कपड़ा पहनकर सेंट स्प्रे करके जाएंगे तो क्या होगा? అలాగే మీరు స్నానం చేయకుండా పళ్ళు తోముకోకుండా మంచి డ్రెస్ వేసుకుని సెంట్ స్ప్రే చేసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? लोगों को तो अच्छा दिखेगा, జనానికైతే బానే కనిపిస్తారు మీరు. अंदर से आपको कैसे लगेगा? अच्छा लगेगा क्या? కానీ లోపల నుంచి మీకు బాగా అనిపించదు కదా? అనిపిస్తుందా? అనిపించదు కదా? आप सच्चे दिल से बताओ। మీరు సత్యమైన హృదయంతో చెప్పండి. जब आप शादी पर जाते हो, మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు आधा केजी गहने हैं, ఒక అర కేజీ నగలు పెట్టుకున్నారు, बहुत अच्छा सुंदर बनाया है शरीर को, బాగా శరీరాన్ని చాలా సుందరంగా తయారు చేశారు, 50,000 का रेशम का साड़ी पहना है 50,000 యొక్క మెరిసే చీర కట్టుకున్నారు, और शादी में हो, షాదీలో పెళ్లిలో ఉన్నారు. वहां का टेम्परेचर 44 डिग्री है, అక్కడ అయితే ఉష్ణోగ్రత ఎంత ఉంది? 44 డిగ్రీలు ఉంది. वो स्थिति अच्छा लगता है क्या? అప్పుడు మీకు ఆ స్థితి బాగుంటుందా? दूसरा ऑप्शन है, రెండో ఆప్షన్ ఏంటంటే, घर में आए हो, ఇంటికి వచ్చారు, घर में अपने शरीर को क्लीन से, माना स्नान से शरीर को क्लीन किया है, ఇంటికి వచ్చిన వెంటనే మీరు స్నానం చేసి శుభ్రం చేసుకున్నారు శరీరాన్ని, और क्लीन कपड़े को पहने हो। మంచి శుభ్రమైన బట్టలు వేసుకున్నారు. ये दोनों समय पर ఈ రెండు సమయాల్లో కూడా आत्मा ఆత్మ शरीर की तरफ अटेंशन रखेंगे तो శరీరం వైపు అటెన్షన్ పెట్టిందంటే కనుక आत्मा को क्या अच्छा लगता है? ఆత్మకి ఏది బాగా అనిపిస్తుంది? ओरिजिनल फॉर्मेट अच्छा लगता है कि आपने इस दुनिया से जो एडिशन किया वो अच्छा लगता है? అయితే ఆత్మకి ఆ ఒరిజినల్ ఫార్మేట్ బాగుంటుందా, లేకపోతే మీరు కొంచెం ఎడిషన్ గా ఆ నగలు అవన్నీ యాడ్ చేశారు కదా అది బాగుంటుందా? चेक करो। చెక్ చేసుకోండి. ऐसे ही అలాగే सत्यता का फाउंडेशन है సత్యత యొక్క పునాది पवित्र। పవిత్రత. मन से सबसे डिटैच हो जाओ, మనసుతో అన్నిటి నుంచి డిటాచ్డ్ గా అయిపోండి. सत्य आत्मा बन, సత్య ఆత్మగా తయారయ్యి सत्य परमात्मा से సత్య పరమాత్మతో सत्य सुख का अनुभव करने वाले बन जाओ।
సత్య సుఖాన్ని అనుభవించే వాళ్ళలాగా అవ్వండి. साथ में దాంతో పాటు सत्य सुख सारे विश्व में देने के लिए भी निमित्त बनो। సత్యమైన సుఖాన్ని మొత్తం అందరికీ ఇవ్వడానికి కూడా మీరు నిమిత్తంగా అవ్వండి. आपको ऐसे रेडी होना है, మీరు అలా రెడీ అవ్వాలి. लेकिन కానీ हम ऐसे हैं या नहीं है कैसे पता चलेगा? మనము అలా సత్యమైన సుఖాన్ని ఇచ్చే వాళ్ళలా ఉన్నామా లేదా అది మనకి ఎలా తెలుస్తుంది? उनका चलन వాళ్ళ నడవడిక, और चेहरे में వాళ్ళ ముఖంలోనూ दिव्यता दिखाई देता है। దివ్యత కనిపిస్తుంది. जैसे आप माउंट आबू में जाते हो, ఎలా అంటే మీరు మౌంట్ ఆబుకి వెళ్తారు, वहां के भाई बहनों को फेस देखो कितना सुंदर रहता है। అక్కడ అక్కయ్యలకి అన్నయ్యలకి ఫేస్ చూడండి, ముఖం చూడండి ఎంత బాగుంటుంది. देवताओं को फेस देखो कैसा रहता है। దేవతల యొక్క ఫేస్ ఎలా ఉంటుంది? गुलजार दादी के तन में बाबा आने के पहले उनका फेस कैसे रहता है। గుల్జార్ దాది యొక్క ముఖము ఆ బాబా రాకముందు ఎలా ఉండేది? बाबा आने के बाद चेहरे में कितना चेंजेस होता है। బాబా వచ్చాక ఆవిడ ముఖంలో ఎన్ని మార్పులు జరుగుతాయి? उसके लिए फेयर एंड लवली कारण है क्या? దానికి ఆవిడ ఫేర్ అండ్ లవ్లీ కారణమా? एसी कारण है, ఏసీ కారణమా? भोजन कारण है, భోజనం ఏమన్నా కారణమా? क्या है कारण? దానికి కారణం ఏంటి? अंदर जो परमात्मा सत्य शक्ति आया है उसका रिफ्लेक्शन है वो। లోపల పరమాత్మ ఎవరైతే వచ్చారో దానికి ప్రతిబింబం అది. ऐसे ही అలాగే आप में जितना वो सत्यता का शक्ति बढ़ता ही जाता है, మీలో ఎంత సత్యత యొక్క శక్తి మీతో పెరుగుతూ ఉంటుందో उतना आपके चेहरे द्वारा, संकल्प द्वारा, कर्म द्वारा आपको भी पता चलेगा, लोगों को भी पता चलेगा। అలా మీ ముఖం ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ సేవ ద్వారా మీకు తెలుస్తుంది, మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. चाहिए तो चेक करो, కావస్తే చెక్ చేసుకోండి. सुबह उठते ही अपने शरीर का एक फोटो ले लो। ఉదయం లేస్తూనే మీ మీ ముఖానికి ఒక ఫోటో తీసుకోండి. मुख को क्लीन करने के बाद एक फोटो ले लो, डिफरेंस रहता है कि नहीं रहता है? ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఒక ఫోటో తీసుకోండి. అప్పుడు భేదం ఉంటుందా లేదా? योग के पहले अपने मन की स्थिति को चेक करो, यथार्थ योग होने के बाद मन की स्थिति को चेक करो, डिफरेंस रहता है कि नहीं रहता है? యోగం చేసే ముందు మీ మనస్సుని స్థితిని చెక్ చేసుకోండి. తర్వాత సత్యమైన యోగాన్ని చేశాక కూడా మీ మనస్సు యొక్క స్థితిని చూసుకోండి ఒకసారి. तब डिफरेंस पता चलता है ना। అప్పుడు మీకు భేదం తెలుస్తుంది కదా. वो कहाँ से आया? అది ఎక్కడి నుంచి వచ్చింది? भगवान की सत्य शक्ति से आया है ना। భగవంతుడి యొక్క సప్త శక్తుల నుంచి వచ్చింది కదా. तो उस आत्मा के चलन और चेहरे से ఆ ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖంతో दिव्यता दिखाई देता है। దివ్యత మనకి కనిపిస్తుంది. जैसे आप व्हाइट कपड़े पहनकर जाते हो, ఎలా అంటే మీరు తెల్ల దుస్తులు వేసుకుని వెళ్తారు. वो है ओरिजिनल फॉर्मेट। అది ఏంటి? ఒరిజినల్ ఫార్మేట్. उसमें कलर डाल दिया और एम्ब्रॉयडरी डाल दिया, डिजाइन डाल दिया, दैट इज आर्टिफिशियल। దాని మీద కలర్ వేయడం, ఎంబ్రాయిడరీ వేయడం, డిజైన్ వేయడం ఇవన్నీ ఆర్టిఫిషియల్. पहले हम लोगों को वही अच्छा लगता था। మొదట మనకి అదే చాలా బాగుండేది. अभी व्हाइट कपड़े पहनते पहनते हमको ये ओरिजिनलिटी अच्छा लगने लगा है। ఇప్పుడు తెల్ల దుస్తులు వాడుతూ వాడుతూ ఇప్పుడు ఒరిజినాలిటీ వైపుకే వచ్చేసింది మనసు. क्योंकि पानी में भिगोएंगे तो कलर चला जाएगा, ओरिजिनलिटी नहीं जाएगा। అయితే ఈ కలర్ బట్టల్ని నీళ్ళల్లో నానబెట్టారు అనుకోండి, అక్కడ రంగు పోతుంది. అయితే ఈ తెల్ల దుస్తులతో రంగు పోదు. ऐसे ही అలాగే मनुष्य आत्माओं के साथ आप रहेंगे, वो अपना रंग चेंज कर देते हैं, कभी भी चेंज कर सकते हैं। మనుష్యాత్మలతో మీరు ఉంటారు, అప్పుడు వాళ్ళు వాళ్ళ రంగులు అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటారు. परमात्मा ऐसा नहीं है, वो ओरिजिनल है, एक ही जैसा है। పరమాత్మ అలా కాదు, ఎందుకంటే ఆయన ఒరిజినల్ ఒక్కరే కనుక. उस कपड़े में दिव्यता आना है तो ఆ దుస్తుల్లో దివ్యత రావాలి అంటే पहले क्लीन करना पड़ेगा ना। మొదట శుభ్రం చేయాలి కదా. उसके बाद उसको बहुत अच्छा सूर्य की रोशनी में सुखाना पड़ेगा ना। దాని తర్వాత ఆ దుస్తుల్ని మంచి సూర్యరశ్మిలో ఎండబెట్టాలి కదా. उसके बाद आयरन लगाने से कितना दिव्यता आता है। దాని తర్వాత దాన్ని ఐరన్ చేస్తే ఎంత దివ్యత వస్తుంది ఆ బట్టల్లోను. गंदा कपड़ा पहनेंगे तो कैसे दिखेगा, ऐसे क्लीन रहने वाला कपड़ा पहनेंगे तो कैसा रहेगा, डिफरेंस रहेगा कि नहीं? మురికి బట్టలు వేసుకుంటే మనం ఎలా కనిపిస్తాము, అలాగే తెల్ల బట్టలు వేసుకుంటే మనము ఐరన్ చేసిన బట్టలు వేసుకుంటే ఎలా కనిపిస్తాము, ఇది ఇంట్లో ఉంటుంది కదా, భేదం ఉంటుంది కదా. ऐसे ही అలాగే
अभी सत्यता के शक्ति की तरफ अटेंशन रखो। ఇప్పుడు సత్యత యొక్క శక్తి వైపు అటెన్షన్ పెట్టండి. आज ఈ రోజు सत्य बाप సత్యమైన తండ్రి, आत्मा को जन्म देने वाले बाप, ఆత్మకి జన్మనిచ్చే తండ్రి, आत्मा तो अजर अमर अविनाशी है, ఆత్మ అయితే అమరమైంది, అజరమైంది, అవినాశి అయినది. आत्मा को कोई जन्म नहीं दे सकता है, ఆత్మకి ఎవరు జన్మనివ్వలేరు. न उनको जन्म है न उसका मरण है। ఆత్మకి జన్మ లేదు, మరణము లేదు. लेकिन हम आत्मा करके भूल गए थे, इसलिए भगवान ने ज्ञान देकर ज्ञान का जन्म दिया है, इसलिए बाबा सत्य बाप है। आत्मा का ज्ञान बाबा ने दिया है, इसलिए बाबा सत्य बाप है। అయితే ఆత్మ యొక్క జ్ఞానం మనకి తండ్రి ఇచ్చారు కాబట్టి ఆయనే సత్యమైన తండ్రి. दूसरा है बाबा कहते सत्य शिक्षक। రెండవది బాబా ఏమంటున్నారంటే సత్యమైన శిక్షకులు అని. आत्मा कहाँ से आती है, ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, क्यों आती है, ఎందుకు వస్తుంది, आत्मा को क्या चाहिए, ఆత్మకి ఏం కావాలి, आत्मा का घर कहाँ है, ఆత్మ యొక్క ఇల్లు ఎక్కడుంది, वहाँ क्या है, అక్కడ ఏముంది, आज आत्मा को दुख का कारण क्या है, ఈ రోజు ఆత్మకి దుఃఖానికి కారణం ఏంటి, उससे बाहर आने के लिए क्या करना पड़ता है, దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాల్సి వస్తుంది, आप क्या क्या गलती करते हो, మీరు ఏమేమి తప్పులు చేస్తారు, उसको कैसे ठीक करना है, దాన్ని ఎలా సరిచేయాలి, ये सभी शिक्षा सत्य बाप हमको देते हैं। ఇదంతా శిక్ష మనకి సత్యమైన తండ్రి ఇస్తారు. तीसरा है सतगुरु। మూడవది ఏంటంటే సత్యమైన గురువు. आपको शांति चाहिए ना, మీకు శాంతి కావాలి కదా, सुख चाहिए ना, సుఖం కావాలి కదా, संत मार्ग पर चलना है ना, సత్యమైన मार्ग राइट राइट, సత్యమైన రోడ్, మార్గంలో వెళ్ళాలి కదా, सत्य गति में जाना है ना। సద్గతిలో వెళ్ళాలి కదా. तो बाबा गुरु अपने हाथ पकड़कर वहां जाकर पहुंचा देता है। మనకి ఆ తండ్రి మన చేయి పట్టుకుని మనని అక్కడి వరకు తీసుకెళ్లి ఉంచుతారు. मन योग करने का विधि सिखाते हैं। అంటే ఏంటి, అక్కడ యోగాన్ని చేసే విధిని మనకి చెప్తారు. ये बाबा का 3 कर्तव्य है। ఇవి 3 బాబా యొక్క 3 కర్తవ్యాలు. इसके लिए आपने बाबा का हाथ पकड़ा है। దీని గురించే మీరు తండ్రి యొక్క చేయి పట్టుకున్నారు. आज बाबा ఈ రోజు బాబా चारों ओर के నలువైపులా ఉన్న सत्यता के शक्ति स्वरूप बच्चों को देख रहे हैं। సత్యత యొక్క పిల్లల్ని చూస్తున్నారు. शक्ति स्वरूप बच्चों को देख रहे हैं। సత్యత యొక్క శక్తి స్వరూపులైన పిల్లల్ని చూస్తున్నారు. बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారై తర్వాత निराकारी నిరాకారులుగా शक्तियों को, आत्मिक शक्तियों को कितना स्टॉक किया है। నిరాకార యొక్క శక్తుల్ని, ఆత్మ యొక్క శక్తుల్ని ఎంత స్టాక్ చేసుకున్నారు, कितना पहन रहे हैं, ఎంత ధరిస్తున్నారు, उस पहन कर कर्म कर रहे हैं, అలా వాటిని ధరించి కర్మలు చేస్తున్నారు. ये बाबा देख रहा है। ఇవన్నీ బాబా చూస్తున్నారు. बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత कितना कॉस्टली व्हाइट कपड़ा पहन रहे हो, ఎంత కాస్ట్లీ, ఎంత ఎక్కువ రేటు ఉన్న వైట్ బట్టలు వేసుకుంటున్నారు, गोल्डन बैज पहन रहे हो क्या, బంగారం యొక్క బ్యాడ్జ్ వేసుకుంటున్నారా, कितना बड़ा बिल्डिंग में आप रह रहे हो, ఎంత పెద్ద బిల్డింగ్ లో మీరు ఉంటున్నారు, कितना लोगों के आगे सेवा कर रहे हो, ఎంతమంది జనాలు ఎదురుగా మీరు సేవ చేస్తున్నారు, कितना भाषण कर रहे हो, ఎంత ఉపన్యాసాలు చేస్తున్నారు, आपको कितना मान सम्मान मिल रहा है, మీకు ఎంత గౌరవం లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, ये बाबा नहीं देख रहा है। ఇవి బాబా చూడటం లేదు. बाबा क्या देख रहा है, బాబా ఏం చూస్తున్నారు, निराकार शक्तियों को कितना आपने स्टॉक रखा है, నిరాకారమైన శక్తిని మీరు ఎంత స్టాక్ కింద పెట్టుకున్నారు, और उस शक्ति को हर कर्म में कितना यूज कर रहे हो। మళ్ళీ ఆ శక్తిని మీరు ఎంత కర్మల్లో ఉపయోగించుకుంటున్నారు. तो बाबा ऐसे रूहानी शक्ति स्वरूप बच्चों को देख रहे हैं। బాబా ఇలాంటి ఆత్మిక స్వరూపమైన పిల్లల్ని, శక్తి స్వరూపులైన పిల్లల్ని చూస్తున్నారు. कितना आपके पास स्टॉक है ये नहीं देख रहे हैं। ఎంత మీ దగ్గర స్టాక్ ఉందో అది చూడటం లేదు. कर्म के समय पर उस शक्ति को आप कितना यूज कर रहे हो, उसका रिजल्ट कितना ले रहे हो, वो देख रहे हैं। కర్మ సమయంలో ఆ శక్తిని మీరు ఎంత ఉపయోగించుకుంటున్నారు అన్నది దాన్ని చూస్తున్నారు, అంతేగాని ఎంత స్టాక్ ఉందో దాన్ని చూడటం లేదు. जब आप कर्म के लिए जाते हो
మీరు కర్మకి వెళ్ళినప్పుడు शरीर की तरफ अटेंशन रहता है, శరీరం వైపు అటెన్షన్ ఉంటుంది. शरीर के ऊपर जो कपड़ा है उसका भी अटेंशन रहता है। శరీరం మీద ఏదైతే దుస్తులు ఉన్నాయో వాటి మీద కూడా అటెన్షన్ ఉంటుంది. सबसे इम्पोर्टेंट मोबाइल के ऊपर अटेंशन रहता है। అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? మొబైల్ మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. जो गहने पहने हैं उसकी तरफ भी अटेंशन रहेगा। నగలు ఏవైతే వేసుకున్నారో వాటి వైపు అటెన్షన్ ఉంటుంది. जहां भी जाते हो, जिनके साथ जाते हो, अपने परिवार का मेंबर, वो भी स्मृति रहता है। ఎవరితో వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో, పరివారంలో ఉన్న వాళ్ళ మెంబర్స్ వాళ్ళ మీద కూడా ఉంటుంది అటెన్షన్. लेकिन क्या नहीं रहता है? కానీ ఏది ఉండదు మన దగ్గర? आत्मा और परमात्मा में जो सप्त गुणों का जो शक्ति फ्लो होना चाहिए, वो अनुभव नहीं रहता है। అయితే ఆత్మ మరియు పరమాత్మ దగ్గర పరమాత్మ నుంచి ఏ శక్తి అయితే ఫ్లో అవుతుందో దాని గురించి జ్ఞానం ఉండదు. और मना वो स्मृति नहीं रहता है, अटेंशन हाँ। नहीं रहता है। ఆ స్మృతి ఉండదు, ఆ అటెన్షన్ ఉండదు. तो वो बाबा कहते हैं हर कर्म में अभी वो एडिशन होना चाहिए। అయితే ఇప్పుడు బాబాయ్ ఏమంటున్నారంటే ప్రతి కర్మలోని అది ఎడిషన్ అవ్వాలి. अपने मन बुद्धि को बाकी साधन के साथ, ज्ञान के साथ कनेक्शन रख कर कर्म करते हो ना। మన మనస్సుని అన్ని వేరే సాధనాలతోని పెట్టి పెట్టి అటెన్షన్ పెట్టి చేస్తున్నారు కదా. तो स्पिरिचुअलिटी में अपने मन बुद्धि को थोड़ा परसेंटेज इसमें भी एडिशन करके कर्म करना पड़ता है। కాబట్టి ఈ ఆధ్యాత్మికల్లోని ఇటువైపు కూడా కొంచెం ఎడిషన్ చేసి ఈ శక్తిని యాడ్ చేసి కర్మలు చేయాల్సి వస్తుంది. तब आपको सफलता मिलता है, అప్పుడు మీకు సఫలత దొరుకుతుంది. तब आपको बीके कहा जाता है। అప్పుడు మిమ్మల్ని బ్రహ్మకుమారిలు అని అంటారు. तो सत्यता का आधार है पवित्रता। అయితే ఇక్కడ సత్యత యొక్క ఆధారం ఏంటి? పవిత్రత. सत्य स्वरूप माना क्या है? సత్య స్వరూపులు అంటే ఏంటి? दुनिया वाले भी कहते हैं, అది ప్రపంచంలో వాళ్ళు కూడా చెప్తారు, हम सत्य ही बताते हैं, हम झूठ नहीं बताते, इसे कहते हैं। మేము సత్యమే చెప్తాము, అబద్ధం చెప్పము అని చెప్పి అంటారు. वो तो ठीक है, అది ఓకే. कोई कोई व्यर्थ भी बताते हैं, కొంతమంది వ్యర్థం కూడా చెప్తూ ఉంటారు. वो कहते हैं व्यर्थ तो हमने बताया, झूठ तो नहीं बताया, ये भी सत्य है ना। మేము వ్యర్థమైతే చెప్పాము, అబద్ధాలు ఏం చెప్పలేదు కదా, అది కూడా సత్యమే కదా అని చెప్తారు. लेकिन ओरिजिनल सत्यता क्या है? అయితే అసలైన ఒరిజినల్ సత్యత ఏంటి? आत्मा, ఆత్మ. आत्मा में जो सप्त गुण है ना, ఆత్మలోని ఏదైతే సప్తగుణాలు ఉన్నాయో वो गुण को अनुभव करते हुए, ఆ గుణాల్ని అనుభవం చేస్తూ, परमात्मा का शक्ति लेते हुए పరమాత్మ యొక్క శక్తిని తీసుకుంటూ जो कर्म करते हैं, ఏదైతే కర్మలు చేస్తారో वही है सत्य स्वरूप। అదే సత్యమైన స్వరూపం. समझ लो, అర్థం చేసుకోండి. आप रिश्तेदार के घर में गए हैं, మీరు బంధువుల ఇంటికి వెళ్ళారనుకోండి. आपके आगे 36 प्रकार का भोजन है, మీ ఎదురుగా 36 రకాల భోజనాలు ఉన్నాయి. రకాల భోజనం ఉంది. अपने शरीर को बहुत अच्छा सजाया है, మీరు శరీరాన్ని చాలా బాగా అలంకరించుకున్నారు. उस समय आपको पेट दर्द है, ఆ సమయంలో మీకు కడుపు నొప్పి వచ్చింది. आपके बेटे को आईसीयू में एडमिट किया है। మీ పిల్లవాడిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. अभी बताओ, आप बहुत खुशी से भोजन खाते हो कि नहीं खाते हो? అప్పుడు మీరు చాలా ఆనందంతో భోజనం చేస్తారా, చెయ్యరా? अटेंशन कहाँ है? మీ అటెన్షన్ అంతా ఎటువైపు ఉంటుంది? भोजन की तरफ है या पेट दर्द की तरफ है या बच्चों की तरफ है? భోజనం వైపు ఉందా, లేకపోతే కడుపు నొప్పి వైపు ఉందా, లేకపోతే మీ పిల్లవాడి మీద ఉందా? सच्चा सुख क्या है? సత్యమైన సుఖం అంటే ఏంటి? शरीर में कोई बीमारी नहीं रहना चाहिए, శరీరంలో ఏమీ అనారోగ్యం ఉండకూడదు, मन में भी कोई चिंता नहीं रहना चाहिए। మనసులో కూడా ఏం చింత ఉండకూడదు. उस स्टेज में ఆ స్టేజ్ లో आपको दूध और आपको चावल दिया तो भी वो भोजन अच्छा लगता है। మీకు అన్నం ఇచ్చినా సరే అప్పుడు మీకు అది రుచిగా అనిపిస్తుంది. तो शरीर को नेचुरल रूप में रखना बहुत जरूरी है ना। అయితే శరీరాన్ని దాని సహజమైన రూపంలో ఉంచడం అవసరం కదా. वो ठीक नहीं है तो आप कुछ भी कर्म करो, उसमें सुख नहीं मिल सकता है। అది సరిగా లేదు అనుకోండి, మీరు ఏమి ఇచ్చినా సరే దానికి సుఖం అనుభవం చెందదు. ठीक है, तो आत्मा का सत्य स्वरूप क्या है? అయితే ఆత్మ యొక్క సత్యమైన స్వరూపం ఏంటి? सिर्फ सत्य बताना सत्य स्वरूप नहीं है, बाबा ने क्लियरली कहा। ఓన్లీ సత్యం చెప్పేయడమే సత్య స్వరూపం అని కాదు, బాబా చాలా క్లియర్ గా చెప్పారు. तो सत्य स्वरूप है సత్య స్వరూపం అంటే आत्मा अपने जो ओरिजिनल सप्त गुणों का जो गुण है उसके साथ कनेक्शन में रहना और उस सुख का अनुभव करना। ఆత్మలోని ఏదైతే సప్త గుణాలు ఉన్నాయో
దాంతో టచ్ లో ఉండడము, అలాగా ఆ సుఖాన్ని అనుభవం చెందడం. वो कर्म करने के समय पर वो सप्त गुणों का अनुभव आपको होना चाहिए। అయితే కర్మలు చేసేటప్పుడు కూడా ఆ సప్తగుణాల అనుభవం మీకు ఉండాలి. दूसरा है, రెండవది ఏంటంటే बाबा के पास जो सत्य गुण है, सप्त गुण है, బాబా దగ్గర ఏదైతే సత్యమైన సప్తగుణాలు ఉన్నాయో उसके साथ आपको कनेक्शन में रहना। దాంతో మీరు కనెక్షన్ లో ఉండాలి. हर कर्म में बाबा का शक्ति वो गुणों द्वारा आपको आते रहना। ప్రతి కర్మలోనూ బాబా నుంచి ఆ శక్తి మీకు వస్తూ ఉండాలి. लाइट के रूप में, అది ఎలాగా? లైట్ రూపంలో రావాలి, शक्ति के रूप में, శక్తి రూపంలో రావాలి, गुणों के रूप में, గుణాల రూపంలో రావాలి, कोई श्रीमत के रूप में। లేకపోతే శ్రీమతం రూపంలో రావాలి. ऐसे आपको फीलिंग होना चाहिए। అలా మీకు ఫీలింగ్ ఉండాలి. तो तीसरा है, మూడవది ఏంటంటే इस सृष्टि चक्र में ఈ సృష్టి చక్రంలో मैंने నేను सत्य स्वरूप को कितना दान किया है, సత్య స్వరూపాన్ని ఎంత దానం చేశాను. मुख से कितना भाषण किया है वो नहीं, నేను నోటితో ఎంత ఉపన్యాసం చేశాను అన్నది కాదు. कितना पॉम्पलेट दिया वो नहीं, నేను ఎన్ని పాంప్లెట్స్ పంచిపెట్టాను అన్నది కాదు. कितना बाबा का सेंटर बनाया वो नहीं, నేను ఎన్ని బాబా సెంటర్స్ నేను తయారు చేశాను అన్నది కూడా కాదు. कितना धन दिया वो भी नहीं, నేను ఎంత ధనము ఇచ్చాను అది కూడా కాదు. कितना अपने तन को ईश्वरीय कार्य में आपने निमित्त बनाया वो भी नहीं। మీ తనువుని ఎంత ఈశ్వరీయ కార్యంలో పెట్టారు అది కూడా కాదు. इसके साथ साथ में దీంతో పాటు उस साधन से सेवा करते हुए भी ఆ సాధనంతో సేవ చేస్తూ కూడా आत्मा और परमात्मा का शक्ति कितना आपने इसके साथ साथ फ्लो किया वो आप आज बाबा मेजर कर रहे हैं। ఆత్మ పరమాత్మల శక్తి మీరు ఎంత ఫ్లో చేశారో అది కూడా బాబా ఇప్పుడు కొలుస్తున్నారు. जितना आप उसको ज्यादा बढ़ाते जाते हो మీరు ఆ దాన్ని ఎంత మీరు పెంచుకుంటూ వెళ్తే वो शक्ति स्वरूप उतना आपके पास स्टॉक होता है। అప్పుడు ఆ శక్తి స్వరూపం మీ దగ్గర అంత ఎక్కువగా స్టాక్ అవుతుంది. जितना आपके पास धन ज्यादा होता है, ఎంత మీ దగ్గర ఎక్కువ ధనం ఉంటుందో साधन में इतना क्वालिटी वाले ही लेते हो ना आप। అప్పుడు ఏ సాధనాలు కొన్నా మీరు మంచి క్వాలిటీవే తీసుకుంటారు కదా. आपके पास धन कम है तो 500 रुपए का साड़ी लेंगे, మీ దగ్గర ధనం తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు 500 రూపాయల చీర తీసుకుంటారు. धन ज्यादा है तो 50,000 का लेंगे। ధనం ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు 50,000 రూపాయల చీర తీసుకుంటారు. दोनों को क्वालिटी में, शाइनिंग में और सभी में डिफरेंस रहता है ना। రెండిటికి క్వాలిటీలోను షైనింగ్ లోను డిఫరెన్స్ ఉంటుంది కదా. तो 5000 साल में అయితే 5,000 సంవత్సరాల్లో सबसे श्रेष्ठ पार्ट क्या है? అన్నిటికంటే ఎక్కువ శ్రేష్టమైన పాత్ర ఏంటి? संगम युग का है ना। సంగమ యుగందే కదా. उस समय आपका पार्ट क्या है? ఆ సమయంలో మీ పాత్ర ఏంటి? परमात्मा పరమాత్మ आपके द्वारा, మీ ద్వారా परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి सारे विश्व में दे रहा है। మొత్తం విశ్వానంతటికి ఇస్తున్నారు. आत्मा और परमात्मा का संगम है ना। ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగం ఉంది కదా. सिर्फ संगम युग अमृत वेले में है, नुमा शाम में है कि सदा रहना चाहिए? అయితే సంగం ఓన్లీ అమృత వేళే ఉండాలి, नुमा शाम में रहना है, లేకపోతే నిమిషంలోనే ఉండాలా? అలా కాదు కదా, सदा रहना है ना। ఎల్లప్పుడూ ఉండాలి కదా. तो चेक करो आपके द्वारा वो ओरिजिनल शक्तियां कितना फ्लो हो रहा है। అయితే మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి, మీ ద్వారా ఆ ఒరిజినల్ శక్తి ఎంత ఫ్లో అవుతుంది అన్నది. दुनिया वाले ప్రపంచంలో వాళ్ళు अपने आत्मा को महान बनाने के लिए कितना साधना करते हैं। తమ ఆత్మల్ని చాలా మహాన్నులుగా చేయడానికి, గొప్పగా చేయడానికి ఎంత చేస్తూ ఉంటారు. एक पाव में खड़े रहते हैं, ఒక్క కాలి మీద నుంచుని ఉంటారు. हिमालय में जाकर ठंडी में बैठकर तपस्या करते हैं, హిమాలయాలకి వెళ్ళి ఆ చలిలో ఉండి తపస్సు చేస్తూ ఉంటారు. और वो 2-3 महीने तक भोजन ही नहीं खाते हैं, नींद भी नहीं करते, कितना वो साधना करते हैं। అయితే 2-3 నెలలు వాళ్ళు భోజనం చేయరు, పడుకోరు. ఎంత సాధన చేస్తారు వాళ్ళు. उसके बाद भी उनको यथार्थ विधि नहीं मिलता है। దాని తర్వాత కూడా వాళ్ళకి యథార్థమైన విధి దొరకదు. आप तो देखो कितना सहज रूप में बाबा को पहचान लिया। మీరు చూడండి ఎంత సహజమైన రూపంలో బాబాని గుర్తించారు. बाबा को तो पहचान लिया, బాబానైతే గుర్తించారు. लेकिन राजयोग सहज हुआ है कि हठ योग हो रहा है? అయితే ఇక్కడ రాజయోగము సహజంగా అవుతుందా లేకపోతే హఠయోగం అవుతుందా?
वो नेचुरल रूप में रहना चाहिए। అది సహజమైన రూపంలో ఉండాలి. नेचुरल रूप में शांत, जैसे माउंट आबू में रहते हो ना, नेचुरली शांत रहते हो। అంటే సహజ రూపంలో ఉండాలి. ఎలా అంటే నేచురల్‌గా మీరు ఎలా శాంతి రూపంలో ఉంటారు, మౌంట్ ఆబూలో ఉంటారు కదా! అలా. तो इतना नेचुरल होना चाहिए, ఎంత సహజంగా ఉండాలి అంటే आगे 2500 साल के लिए आपको कुछ मुश्किलात उठाने का जरूरत नहीं है। वो ये जो संस्कार वहां कैरी फॉरवर्ड हो जाएगा। మీరు ఎంత సహజంగా ఉండాలంటే 2500 సంవత్సరాల వరకు మీకు ఏమి కష్టాలు అన్నది రాకూడదు. అది అలా సహజంగా ఫార్వర్డ్ అయిపోతుంది. जब हम पहले सेवा के लिए केरला गए थे, మేము మొదట్లో సేవ చేయడానికి కేరళ వెళ్ళినప్పుడు उस समय हिंदी लैंग्वेज बात करने में मुझे बहुत मुश्किलात होता था, क्योंकि स्टार्टिंग था। ఆ సమయంలో నాకు హిందీ మాట్లాడాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ కదా! उसके बाद हम गोवा, बाबा ने गोवा को भेज दिया। దాని తర్వాత నన్ను బాబా గోవాకి పంపించారు. उसके बाद आंध्रा गए। దాని తర్వాత ఆంధ్ర వెళ్ళాను. उसके बाद तेलंगाना गए। దాని తర్వాత తెలంగాణ వెళ్ళాను. ऐसे आगे बढ़ते बढ़ते अभी हिंदी बात करना सहज हो गया है, नेचुरल हो అ गया। అలా ముందుకు వెళ్తూ ఇప్పుడు హిందీ మాట్లాడడం సహజంగా అయిపోయింది నాకు. ऐसे ही అలాగే आपको राजयोग करना एक्स्ट्रा कुछ काम है, पुरुषार्थ है, तपस्या है, साधना है, सेवा है, ऐसा नहीं लगना चाहिए। అయితే ఇక్కడ రాజయోగం చేయడం మీకు ఎక్స్‌ట్రా పురుషార్థము, సేవ చేయడం కష్టము అలా అనిపించకూడదు. సహజంగా అయిపోవాలి. माताओं को घर में भोजन बनाना कोई मुश्किल नहीं है, नेचुरल हो जाता है ना। ఎలా అంటే మాతలకి ఇంట్లో వంట చేయడం ఏదో పెద్ద కష్టమైన పనేం కాదు కదా! వాళ్ళకి సహజంగా అయిపోతుంది వంట. तो अभी का ये जो स्वरूप है, అయితే ఇప్పుడు ఏదైతే స్వరూపం ఉందో वो 2500 साल तक कंटिन्यू होता है। ఆ స్వరూపం 2500 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది. और एक बात याद रखना, ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి. जितना पवित्र रहते हो, మీరు ఎంత పవిత్రులుగా ఉంటారో, जितना सत्य बाप के साथ कनेक्ट रहते हो, ఎంత సత్యమైన తండ్రితో మీరు కనెక్షన్‌లో ఉంటారో, जितना आपके पास वो स्टॉक ज्यादा होता है, ఎంత మీ దగ్గర ఆ స్టాక్ ఎంత పెరుగుతూ ఉంటుందో, उतना आप में दिव्यता ज्यादा होता है। అంత మీలో దివ్యత పెరుగుతూ ఉంటుంది. चाहे तो आप एक काम करो, కావస్తే మీరు ఒక పని చేయండి. शिवानी बहन का अवेकनिंग विद ब्रह्मा कुमारी का स्टार्टिंग का जो रिकॉर्डेड कैसेट है, उसमें उनका फेस कट देख लीजिएगा। కావస్తే మీరు చెక్ చేయాలి అంటే శివాని సిస్టర్‌ది 'అవేకనింగ్ విత్ బ్రహ్మ కుమారీస్' స్టార్ట్ అయిన కొత్తలో ఆవిడ ఫేస్ చూడండి. अभी का देख लो, डिफरेंस पता चलेगा। ఇప్పుడు చూడండి ఆవిడ ఫేసు. అప్పుడు మీకు భేదం ఏంటో తెలుస్తుంది. उनके मुख में कितना दिव्यता आई है। ఆవిడ ముఖంలో ఎంత దివ్యత వచ్చిందో. कहाँ से आया? అది ఎక్కడి నుంచి వచ్చింది? कपड़े से आया क्या? దుస్తుల నుంచి వచ్చిందా? शरीर को डेकोरेशन किया है क्या? శరీరాన్ని సుందరంగా తయారు చేశారా? तो ऐसे అలాగే हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर बोल में, ప్రతి మాటలోనూ, हर कर्म में, ప్రతి కర్మలోనూ, संबंध संपर्क में, సంబంధ సంపర్కాలలోనూ, सभी में दिव्यता का अनुभव होना चाहिए। అన్నిటిలోనూ కూడా దివ్యత యొక్క అనుభవం అవ్వాలి. किनको? ఎవరికి? पहले आपको होना चाहिए। మొదట నీకే అవ్వాలి ऐसा అనుభవము. नहीं, हाँ, ऐसा नहीं कि हम उनको दे रहे हैं, उनको दे रहे हैं, उनको दे रहे हैं, ऐसा नहीं। అలా అని కాదు మేము వాళ్ళకిస్తున్నాం అనకూడదు. ముందు మీకే అనుభవం అవ్వాలి. उनको कब अनुभव होगा? వాళ్ళకి ఎప్పుడు అనుభవం అవుతుంది? यहाँ आत्मा और परमात्मा का संबंध है, ఇక్కడ ఆత్మకి పరమాత్మకి సంబంధం. तो पहले अनुभव आत्मा को होगा ना। అప్పుడు మొదట ఆత్మకే కదా అనుభవం అవుతుంది. उसके बाद मन बुद्धि को होता है, దాని తర్వాత మనసు బుద్ధికి అవుతుంది. उसके बाद संस्कार को होता है, దాని తర్వాత సంస్కారానికి అవుతుంది. उसके बाद शरीर को होता है, దాని తర్వాత శరీరానికి అవుతుంది. उसके बाद वो दिव्यता बाहर जाएगा तो वायुमंडल परिवर्तन होता है। దాని తర్వాత ఆ దివ్యత బయటికి వెళ్ళిందంటే వాయుమండలం పరివర్తన జరుగుతుంది. तो वो वायुमंडल में जो आत्माएं आते हैं, उनको वो दिव्यता का अनुभव होता है। అయితే ఆ వాయుమండలంలోకి ఏవైతే ఆత్మలు వచ్చాయో వాళ్ళకి ఆ దివ్యత అనుభవం జరుగుతుంది. माउंट आबू में ऐसे बहुत सारे आत्माएं रहने के कारण आपको ऑटोमेटिकली वो वायुमंडल में आप आते हो, इसलिए आपको अनुभव होता है। మౌంట్ ఆబులో అలాంటి ఆత్మలు ఎక్కువ ఉండడం వల్ల మీరు ఆ వాయుమండలానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ దివ్యత అన్నది అనుభవం అవుతుంది. अभी आप बताओ, ఇప్పుడు మీరు చెప్పండి. अभी आपको सेवा के लिए और कोई ऑप्शन चाहिए क्या? ఇప్పుడు మీకు సేవ చేయడానికి ఇంక వేరే ఆప్షన్ ఏమైనా కావాలా? कितना सुंदर बात बाबा ने बताई। ఎంత సుందరమైన మాట చెప్పారు బాబా మీకు. तो ऐसे चेक करो,
కాబట్టి ఇలా చెక్ చేసుకోండి. हर कर्म में वो लाइटनेस का एहसास हो रहा है क्या? అయితే మీరు చెక్ చేసుకోండి. ప్రతి కర్మలోనూ మనకి తేలిక స్థితి అంటే లైట్‌నెస్ అనుభవం అవుతుందా లేదా? वो भी అది కూడా सदा एक रस नहीं रहना चाहिए। ఎప్పుడూ ఒక రసంలో ఉండకూడదు. हर सेकंड इंप्रूवमेंट्स होता ही रहना चाहिए। ప్రతి సెకను దాంట్లో ఇంప్రూవ్‌మెంట్స్ అవుతూనే ఉండాలి. जब आपको बीमारी आता है 6 महीने से मेडिसिन लेते हो तो स्लोली वो बीमारी कम होते ही जाना चाहिए ना। మీకు ఒక అనారోగ్యం వచ్చింది. అప్పుడు మీరు 6 నెలల నుంచి మీరు దానికి మందులు వాడుతున్నారు. అప్పుడు మీకు అక్కడ ఆ అనారోగ్యం తగ్గుతూ ఉండాలి కదా! सत्यता माना ऐसा नहीं है कि सिर्फ सत्य बताओ। సత్యత అంటే ఇలా అని కాదు, ఓన్లీ సత్యమే మాట్లాడాలని కాదు. कोई कोई क्या कहते हैं, नहीं नहीं हम झूठ ही नहीं बताते हैं, हम सत्य बताते हैं। కొంతమంది అంటారు అస్సలు మేము నిజమే మాట్లాడతాము, అబద్ధం చెప్పము అని చెప్పి. सत्य तो बताते हैं, సత్యం చెప్తారు. लेकिन ये सत्यता के गुण के साथ कनेक्शन नहीं रहते हैं ना। కానీ ఈ సత్యత అనే గుణంతో కనెక్షన్‌లో ఉండరు కదా! इसीलिए అందువల్ల उनको अंदर से जो खुशी होना चाहिए वो नहीं रहता है। వాళ్ళకి లోపల నుంచి ఎలాంటి సంతోషం ఉండాలో అది రాదు వాళ్ళకి. बाहर जो मुख है ना उतना सुंदर नहीं रहता है। వాళ్ళ బయట ముఖం కూడా అంత సుందరంగా ఉండదు. जो ऐसे वाले आत्मा कैसे रहते हैं? అప్పుడు అలాంటి ఆత్మలు ఎలా ఉంటారు? सदा नाचते ही रहते हैं। అయితే ఇలా ఉన్న ఆత్మలు చాలా ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటారు. शरीर से नाचना नहीं। శరీరంతో నాట్యం చేయడం కాదు. कोई कुछ वेरिएटी डांस करते हैं, गरबा डांस है, हो गया लकड़ी लेकर डांस है, ये डांस नहीं है। ఈ గర్బా డాన్సు, ఒక్క చేతి కర్రలతో దాండియా డాన్సు అవి కాదు. या आप वीकेंड में तो ये क्या है, वीकेंड पार्टी के लिए हाँ। जाना या बाबा के परिवार वाले पिकनिक को जाना, ऐसा नहीं। వీకెండ్‌లోని బాబా పరివారం వాళ్ళు బయటికెళ్ళడం, లేకపోతే వీకెండ్‌లో పార్టీలకి వెళ్ళడం ఆ నాట్యం కాదిది. मन से नाचते रहना, మనసుతో నాట్యం చేయడం. खुशी से नाचते रहना। చాలా సంతోషంతో నాట్యం చేయడం. आत्मा नाचना है, शरीर नहीं। ఆత్మ నాట్యం చెయ్యాలి, శరీరం కాదు. इसकी तरफ अटेंशन रखो। దీని వైపు అటెన్షన్ పెట్టుకోండి. हम क्या गलती करते, बाबा का हर बार शरीर के साथ कनेक्शन करते। बाबा ने कहा सदा डांस करते रहो, शरीर को डांस कराते रहते हैं। మనం ఏం చేస్తాము, బాబా చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని శరీరంతో చేసేస్తాం. ఎందుకంటే బాబా నాట్యం చేయమన్నారని శరీరంతో చేస్తాం. इसीलिए అందువల్ల चेक करो, చెక్ చేసుకోండి. सदा आप ऐसे नाचते रहते हो? మీరు ఎల్లప్పుడూ ఇలా నాట్యం చేస్తూ ఉన్నారా మనసుతో? ये सभी सुनने के बाद बच्चे कहते हैं, ఇవన్నీ విన్న తర్వాత పిల్లలంటారు, बाबा आप तो परम धाम में हो, यहाँ हमारा हालत क्या है आपको क्या मालूम है? బాబా మీరు పరంధామంలో ఉన్నారు, ఇక్కడ మా పరిస్థితి ఏంటో మీకేం తెలుస్తుంది? आप इधर आ जाओ, पता चलेगा। మీరు ఇక్కడికి రండి, మీకు తెలుస్తుంది అప్పుడు. वहां बैठकर भाषण करना बहुत आसान है, అక్కడ కూర్చుని భాషణ ఇవ్వడం ఉపన్యాసాలు ఇవ్వడం చాలా ఈజీనే. यहाँ प्रैक्टिकली बहुत मुश्किल है। ఇక్కడ ప్రాక్టికల్ గా చేయడం చాలా కష్టం. इसलिए हम थोड़ा थोड़ा चतुराई को मिक्स कर रहे हैं, అందువల్ల మేము ఇక్కడ కొంచెం కొంచెం చతురత్వాన్ని మిక్స్ చేస్తున్నాం. क्योंकि सभी श्रीमत नियम फॉलो करने को नहीं होता है ना। ఎందుకంటే అందరికీ శ్రీమతం ఫాలో అవడం అవ్వదు కదా! इसलिए थोड़ा थोड़ा सा उसमें थोड़ा मिक्सिंग हम कर रहे हैं। అందువల్ల మేము అంతా కొంచెం కొంచెం చతురతని మేము మిక్స్ చేస్తున్నాం. उसके साथ रिजल्ट्स में भी बच्चे कह रहे हैं, దాంతో పాటు పిల్లలు రిజల్ట్ కూడా చెప్తున్నారు. हम महाराजा तो नहीं बनेंगे, बाबा हमको गारंटी है। మేము మహారాజులైతే అవ్వము, మాకు గ్యారంటీ. सत्युग में तो जाएंगे ना। సత్యయుగంలోకి అయితే వెళ్తాం కదా! हाँ, वहां जाने से वहां का प्रजा भी खुशी रहेंगे ना। అక్కడికి వెళ్ళామనుకోండి సత్యయుగంలో, అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా! उतना खुशी हमको काफी है बाबा। అంత సంతోషం మాకు చాలు. ठीक है, इसलिए यहाँ अमृत वेले उठो, वो करो, ये नहीं करो, नहीं करो, ये यहाँ टेंशन हमको नहीं चाहिए। అందువల్ల అమృత వేళ లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, అలాంటి టెన్షన్స్ ఏం మాకొద్దు. जितना मिला है उतना ले हम खुशी हैं। ఎంత దొరికిందో దాంతో మేము సంతోషంగా ఉన్నాం. बाबा कहता है, బాబా అంటారు, बच्चे ओके, పిల్లలు ఓకే, एक बात याद रखना, ఒక మాట గుర్తుపెట్టుకోండి, आपने साधना नहीं की तो మీరు సాధన చెయ్యకపోతే पद के साथ साथ अंतिम समय में आपको शिक्षा को भी अनुभव करना पड़ता है, ये बात याद रखना। మీరు పదవిని కోల్పోతారు, దాంతో పాటు అంతిమ సమయంలోని శిక్ష పొందాల్సి వస్తుంది. इसलिए अभी से साधना करना है। కాబట్టి ఇప్పటి నుంచి మీరు సాధన చెయ్యాలి. फॉलो फादर करो।
ఫాలో ఫాదర్ చేయండి. ब्रह्मा बाबा ने कभी भी एडजस्टमेंट किया? బ్రహ్మ బాబా ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేశారా? ज्यादा उनको लोगों से जो सुनना पड़ा पवित्रता के कारण। ఎక్కువగా మనుషుల నుంచి చాలా వినాల్సి వచ్చింది. ఎందుకు? పవిత్రత కారణంగా. देखिए, लोग अगर आकर कहते थे बाबा आप तो पवित्रता के बारे में कहो, इसलिए डायरेक्टली मत कहना, डायरेक्टली अप्लाई करने के लिए मत कहना, तो स्लोली 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 उसको धारणा करने के लिए कहना। అందరూ వచ్చి అనేవారు బాబాతో, బాబా మీరు డైరెక్ట్ గా చెప్పేకండి, పవిత్రత అనుభవం చెయ్యాలి అని చెప్పేసి దాన్ని స్లోగా స్లోగా చెప్పండి అని చెప్పేసి చెప్పారు. लेकिन बाबा ने मनुष्य आत्माओं का बात नहीं सुना, जो शिव बाबा ने कहा वही बताया। అయితే బాబా మనుష్యాత్మల యొక్క మాట ఏం వినలేదు. శివబాబా ఏం చెప్పారో ఆయన మాటే విన్నారు. पहले खुद को धारण किया और जो वैसा था वैसे ही दूसरों को भी कहा। మొదట ఆయన స్వయంగా ధారణ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరికీ అప్పుడు ధారణ చేయమని అలాగే చెప్పారు. इसलिए फॉलो फादर आपको करना है, అందువల్ల మీరు ఫాలో ఫాదర్ చేయాలి. लेकिन सहन तो करना पड़ता है। అయితే సహనం అయితే చేయాలి కదా. लेकिन सहन करना माना इसमें आपको अपजय है ऐसा मत सोचना। ఇక్కడ సహనం వహించాము అంటే అక్కడ అపజయం అని ఆలోచించదు. लेकिन वो भी एक विजय का निशानी है। అది కూడా విజయానికి గుర్తు అది. अभी तो डायमंड जुबली मना रहे हो ना, ఇప్పుడు మీరు డైమండ్ జూబ్లీ చేసుకుంటున్నారు కదా. तो डायमंड जैसे पवित्र बनना है। అయితే డైమండ్ లాగా మీరు పవిత్రంగా తయారవ్వాలి. एक लाइट के नीचे ఒక లైట్ కింద एक माना जंग लगा हुआ आयरन रखो, ఒక తుప్పు పట్టిన ఇనుమును పెట్టండి. बाजू में आयरन रखो, ఆ పక్కనే మళ్ళీ ఒక ఇనుమును పెట్టండి. बाजू में कॉपर रखो, ఆ పక్కనే ఒక రాగిని పెట్టండి. उसके बाजू में गोल्ड रखो, దాని పక్కనే బంగారాన్ని పెట్టండి. बीच में सिल्वर रखो, ఆ మధ్యలో ఒక వెండిని పెట్టండి. लास्ट में डायमंड रखो। తర్వాత లాస్ట్ లో వజ్రాన్ని పెట్టండి. तो लाइट ऑन करो। అప్పుడు ఆన్ చేయండి లైట్. किसमें लाइट का जो रिफ्लेक्शन ज्यादा आता है, कौन सा चीज सुंदर दिखता है? అయితే అప్పుడు లైట్ వేసినప్పుడు ఈ కింద పెట్టిన అన్ని వస్తువుల్లోనూ ఎక్కువ ప్రతిబింబం రిఫ్లెక్షన్ దేని నుంచి వస్తుంది? डायमंड में आता है ना, వజ్రం నుంచి వస్తుంది కదా. क्योंकि डायमंड एक है, ओरिजिनल स्वरूप में, उसमें कुछ एडिशन नहीं है। ఎందుకంటే డైమండ్ ఒకటే ఒరిజినల్ స్వరూపము, అందులో ఏమీ యాడ్ చేయలేదు. डायमंड माना क्या है? వజ్రం అంటే ఏంటి? आत्मा जो परम धाम में रहता है ना, ओरिजिनल फॉर्मेट, उसको बाबा डायमंड कहता है। ఆత్మ పరంధామంలో ఉంటున్నప్పుడు ఉంటుంది కదా ఒరిజినల్ ఫార్మేట్, దాన్నే బాబా డైమండ్ అని అంటారు. सत्युग के संस्कार को बाबा गोल्ड कहते हैं, సత్యుగ సంస్కారాల్ని బాబా ఏమంటారు? బంగారం అంటారు. त्रेता युग सिल्वर, త్రేతాయుగం సిల్వర్ వెండి అంటారు. द्वापर युग का कॉपर, ద్వాపర యుగాన్ని రాగి అంటారు. कलयुग का संस्कार आयरन। కలియుగం యొక్క సంస్కారాలు ఇనుము. अभी आपको डायमंड बनकर बाबा के साथ में रहना। ఇప్పుడు మీరు వజ్రంగా తయారయ్యి బాబాతో ఉండాలి. कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, बाबा బాబా आप जैसे कहते हो ना वैसे हम कर रहे, మీరు ఎలా చెప్తారో మేము అలా చేస్తున్నాము. लेकिन కానీ थोड़े आत्माओं को हमने देखा కొంతమంది ఆత్మల్ని మేము చూసాము, वो हमारे से भी आगे जा रहे हैं, వాళ్ళు మాకంటా ముందుకు వెళ్ళిపోతున్నారు. उनको बहुत अच्छा सेवा का ऑप्शन भी मिल रहा है, వాళ్ళకి సేవ యొక్క ఆప్షన్స్ కూడా దొరుకుతున్నాయి. नाम मान शान भी मिल रहा है, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా దొరుకుతున్నాయి. सम्मान भी मिल रहा है, సన్మానం కూడా జరుగుతుంది వాళ్ళకి. बहुत खुशी में है। వాళ్ళు చాలా సంతోషంలో ఉన్నారు. इसीलिए అందువల్ల उनका जो नाम मान शान हमको दिखाई दे रहा है ना, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఏదైతే మాకు కనిపిస్తున్నాయో, इसीलिए हम उस महारथी को हम कॉपी करते हैं। మేము ఆ మహారథుల్నే కాపీ చేస్తాం. आप कहते हो ब्रह्मा बाबा को कॉपी करो, మీరేమో అంటారు బ్రహ్మ బాబాని కాపీ చేయండి అంటారు. ब्रह्मा बाबा तो अभी है नहीं, कैसे कॉपी करेंगे? బ్రహ్మ బాబా అయితే ఇప్పుడు లేనే లేరు, ఆయన్ని మేము ఎలా చేస్తాం కాపీ? तो बाबा कहता है అయితే బాబా అంటారు, ब्रह्मा बाबा को कॉपी करना है माना मुरली में जो बाबा कहता है वही कॉपी करना, वो बाप दादा को कॉपी करना। ఆ బ్రహ్మ బాబాని కాపీ చేయడం అంటే మురళిలో ఏదైతే చెప్పారో దాన్ని కాపీ చేయడం, అది బాప్ దాదా చెప్పింది. बाप दादा को कॉपी करेंगे तो బాప్ దాదాని కాపీ చేసినట్టయితే सारे 5000 साल के लिए आपको प्रारब्ध मिलेगा। మొత్తం 5000 సంవత్సరాలకి మీకు ప్రారంధం దొరుకుతుంది. महारथियों को कॉपी करेंगे तो మహారథుల్ని కాపీ చేశారు అనుకోండి, प्रारब्ध मिलेगा, ప్రారంధం అయితే దొరుకుతుంది, अभी मिलेगा, ఇప్పుడే దొరుకుతుంది, अभी खाली हो जाएगा। ఇప్పుడే ఖాళీ అయిపోతుంది.
तो आप डिसाइड करो आपको क्या चाहिए। అయితే మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏం కావాలో. अभी आप ये बताओ, ఇప్పుడు మీరు చెప్పండి, आपका काम किसके साथ में है? మీ పని ఎవరితోని? महारथियों के साथ में है कि बाबा के साथ में है? మహారాజులతోనా లేకపోతే బాబాతోనా మీ పని? आपको कुछ किसको करना है? మీరు ఎవరిని సంతోషపరచాలి? महारथियों को खुशी करना है, మహారథుల్ని సంతోషపరచాలా? मनुष्यात्माओं को कुछ करना है, మనుష్యాత్మని సంతోషపరచాలా? दुनिया को कुछ करना है। ప్రపంచాన్ని సంతోషపరచాలా? पहले आप खुद खुश हो जाओ ना। మొదట మీరే సంతోషపడండి. इसीलिए అందువల్ల अपने को चेक करो, తమని తాము మీరందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. अपने मन को परमात्मा में रखते हो। మన మనస్సుని పరమాత్మ యందు ఉంచుతున్నామా? कितना समय आप परमात्मा के साथ रह सकते हो? ఎంత సమయం మీరు పరమాత్మతో ఉండగలరు? आपके द्वारा सत्यता की शक्ति कितना निराकार रूप में जा रहा है? మీ ద్వారా సత్యత యొక్క శక్తి ఎంత నిరాకార రూపంలో వెళ్తుంది? वॉल्यूम दिन ब दिन कितना चेंजेस हो रहा है, कितना इंप्रूवमेंट्स हो रहा है। రోజు రోజుకి ఎంత మార్పులు చెందుతున్నాయి, ఎంత ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి, ये सभी चेक करो। ఇవన్నీ చెక్ చేసుకోండి. आप महारथी को कॉपी करेंगे तो మీరు మహారథుల్ని కాపీ చేశారు అంటే కనుక आपका नाम भी होता है, మీకు పేరు కూడా వస్తుంది, शान भी मिलता है, మీకు కీర్తి ప్రతిష్టలు దొరుకుతాయి, भाषण करने वालों की लिस्ट में आते हो, మీరు భాషణ చేసేవారి లిస్ట్ లోకి వస్తారు, लोग भी आपको बुलाते हैं, జనాలు కూడా మిమ్మల్ని పిలుస్తారు, सेंटर संभालने की लिस्ट में भी आते हो। మీరు సెంటర్ ని మీరు సంభాళించే లిస్ట్ లో కూడా వస్తారు. लेकिन కానీ राज्यों के लिए बैठते हो तो ज्यादा समय मन बाबा के हाथ में नहीं दे सकते। ఆ రాజయోగానికి కూర్చున్నప్పుడు ఎక్కువ సమయం మీ 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 మనసుని బాబా చేతికి ఇవ్వరు. अभी स्थूल रूप में आपको रिस्पेक्ट चाहिए कि सूक्ष्म रूप में चाहिए, ये बताओ। అయితే మీకు ఇప్పుడు స్థూల రూపంలో గౌరవం కావాలా, సూక్ష్మ రూపంలో గౌరవం కావాలా మీరు చెప్పండి. ऐसे आपने सेवा की तो ఇలా మీరు సేవ చేస్తే కనుక बीज डाला, విత్తనం వేశారు, मेहनत की, చాలా శ్రమ చేశారు, वृक्ष भी बड़ा हो गया, వృక్షం కూడా పెద్దదయింది, फल भी निकला, ఫలాలు కూడా వచ్చాయి, कच्चा फल ही खा लिया। పచ్చి ఫలాలనే తినేశారు. अभी बताओ, फ्रूट बनने के बाद, पकने के बाद खाना है या कच्चा फल खाना है? ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పండిన తర్వాత తినాలా లేకపోతే పచ్చి పచ్చిగానే తినేయాలా ఫలాన్ని? इसीलिए అందువల్ల सत्यता के शक्ति को आपको प्रूव करने का जरूरत नहीं है। సత్యత అనే శక్తిని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. समय के अनुसार वो जरूर प्रत्यक्ष होगा। సమయం అనుసారంగా అది ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది. उसके बाद बच्चे कहते हैं, దాని తర్వాత పిల్లలు అంటారు, हम थोड़ा महारथियों को भी कॉपी करते हैं। మేము కొంతమంది మహారథుల్ని కాపీ కొడతాము. बाबा कहते हैं महारथी भी शिव बाप दादा को ही फॉलो करते हैं, అప్పుడు బాబా అంటున్నారు మహారథులు కూడా బాప్ దాదానే కాపీ చేస్తారు. और कोई महारथी కొంతమంది మహారథులు नियम నియమాలు और श्रीमत में శ్రీమతంలోను थोड़ा एडजस्टमेंट करके चलते हैं, కొంత అడ్జస్ట్మెంట్ చేసి వెళ్తారు. और समझते हैं किसी को पता नहीं चला, हम चल रहे हैं, रिजल्ट्स भी आ रहा है, ऐसे वो सोचते हैं। వాళ్ళు అనుకుంటారు ఇలా చేసి ఎవరికి తెలియదు మేము ఏదో అడ్జస్ట్మెంట్ చేసి వెళ్తున్నామో అనుకుంటారు. तो उस समय वो महारथी नहीं है। అప్పుడు ఆ సమయంలో వాళ్ళు మహారథులు కాదు. इसलिए बाबा कहता है, అందువల్ల బాబా అంటారు, मैंने कभी भी ये नहीं कहा फॉलो ब्रदर फॉलो सिस्टर, नहीं कहा నేను ఎప్పుడు ఇలా ఫాలో సిస్టర్ ఫాలో బ్రదర్ అని చెప్పలేదు. फॉलो फादर करो, ఫాలో ఫాదర్ చేయండి, और अशरीरी बनने में निराकार बाप को फॉलो करो। మరియు అశరీరంలో అవ్వాలి అన్నప్పుడు నిరాకార తండ్రిని ఫాలో అవ్వండి. तो बाबा को कहते हैं, అయితే బాబాతో అంటారు, बाबा బాబా अभी तो मुरली समझ में आया, ఇప్పుడు మాకు మురళి అర్థమైంది. तो ये मुरली धारणा करने के लिए क्या करना है, विधि तो बताओ। ఈ మురళిని ధారణ చెయ్యాలి అంటే ఏం చేయాలో ఆ విధిని చెప్పండి అంటారు. उसके लिए बाबा कहते हैं, దాని గురించి బాబా అంటారు, 1 सेकंड में अशरीरी बन जाओ। ఒక్క సెకండ్ లో మీరు అశరీరులుగా తయారైపోండి. अशरीरी माना क्या है? అశరీరి అంటే ఏంటి? स्थूल और सूक्ष्म दोनों शरीर को आप यूज नहीं करना चाहिए। స్థూలము మరియు సూక్ష్మములోను మీరు అశరీరులు అవ్వడం అంటే అసలు శరీరాన్ని ఉపయోగించకూడదు. स्थूल सूक्ष्म दोनों शरीर को यूज नहीं करना चाहिए। స్థూలము సూక్ష్మము రెండు శరీరాలని మీరు ఉపయోగించకూడదు.
स्थूल शरीर को तो यूज नहीं करते हैं, ठीक है। ఆ స్థూల శరీరాన్ని అయితే ఉపయోగించము, అది ఓకే. सूक्ष्म रूप में परम धाम को देख रहा हूँ, शक्ति को देख रहा हूँ, किरणों को देख रहा हूँ, इसका मतलब आपका सूक्ष्म शरीर अभी भी काम कर रहा है। సూర్య రూపంలో నేను పరంధామకి వెళ్తున్నాను, శక్తిని చూస్తున్నాను, ఇలా ఇలా అలా కూడా మనం ఉపయోగించకూడదు. तो वो कर रहे, इसका मतलब आपका सूक्ष्म शरीर एक्टिवेट है। అలా చేస్తున్నారు అంటే అక్కడ సూక్ష్మ శరీరం యాక్టివ్ గా ఉందని అక్కడ అర్థం. वो सभी से डिटैच। అవన్నిటి నుంచి డిటాచ్డ్ గా అవ్వాలి. वो स्टेज बनने के लिए 1 सेकंड चाहिए। ఆ స్టేజ్ రావాలి అంటే 1 సెకండ్ చాలు. प्रैक्टिस करो, 1 सेकंड में होता है क्या? ప్రాక్టీస్ చేయండి. 1 సెకండ్ లో అవుతుందా? 1 सेकंड में हो रहा है कि युद्ध चल रहा है? 1 సెకండ్ లో అవుతుందా, లేకపోతే అక్కడ యుద్ధం జరుగుతుందా? या इतना समय बैठे तो भी नहीं होता है? లేకపోతే ఇంత సమయం కూర్చున్నా సరే అవ్వటం లేదా? या 15 मिनट 10 मिनट हो रहा है, चेक करो। లేకపోతే ఒక 15 నిమిషాలు అలా అవుతుందా, చెక్ చేసుకోండి. बाद में దాని తర్వాత बीच बीच में आधा मिनट, 1 मिनट, 5 मिनट भी बीच 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 में अशरीरी बनने का प्रैक्टिस करना है। మధ్య మధ్యలో కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అశరీరులుగా అవ్వే ప్రాక్టీస్ చేయాలి. ऐसे रेगुलर प्रैक्टिस करते करते जाएंगे तो అలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కనుక वो नेचुरल होगा, और ये जो कर्मों का सुख का अनुभव भी आपको होने लगेगा। అది సహజంగా అయిపోతుంది. जैसे शरीर में आना, शरीर भान में आना आपको नेचुरल हो गया है, ఎలా అయితే శరీరంలోకి రావడము, శరీర బాణంలోకి రావడం మీకు సహజంగా అయిపోయిందో, ऐसे ही అలాగే जब चाहो अशरीरी बनो, जब चाहो शरीर का साथ आधार लो। ఎప్పుడు కావాలో అప్పుడు శరీరులుగా అవ్వండి, ఎప్పుడు కావాలో అప్పుడు అశరీరులుగా అవ్వండి. जब शरीर का जरूरत नहीं, अशरीरी शांत होकर बैठ जाओ। ఎప్పుడైతే మీకు శరీరం అవసరం లేదో అప్పుడు అశరీరులుగా అయ్యి శాంతంగా కూర్చుండిపోండి. जैसे लौकिक में क्या करते हो, जैसे काम है घर से बाहर निकलते हो, काम हो गया तो घर आ जाते हो ना। ఎలా అంటే లౌకికంలో మీకు ఏదైనా పని ఉంటేనే బయటికి వెళ్తారు, లేకపోతే ఇంటికి వచ్చేస్తారు కదా, అలా. ऐसे ही मन को परम धाम में रखो, परमात्मा में रखो, जब काम है तो नीचे आ जाओ, नहीं तो वहां ही रहो। అలాగే మనసును కూడా పరంధామంలో పరమాత్మ దగ్గర ఉంచండి. ఎప్పుడు కావస్తే అప్పుడు కిందకి రండి, లేకపోతే పైకి వెళ్ళండి. लेकिन ये नींद का स्थिति नहीं है, याद रखिएगा। కానీ ఇది నిద్రా స్థితి కాదు, గుర్తుపెట్టుకోండి. वो शरीर स्थिति में वो सत्यता की शक्ति ज्यादा फ्लो होने का आपको अनुभव होना चाहिए। ओनली फ्लो हो रहा है, संकल्प नहीं। అయితే ఈ అశరీరి స్థితిలో ఓన్లీ అక్కడ మీకు ఎనర్జీ శక్తే ఫ్లో అవ్వాలి, అంతేగాని ఇంకా వేరే చోట ఎక్కడికి మీ అటెన్షన్ వెళ్ళకూడదు. क्योंकि ఎందుకంటే उस समय आपने अपना तन मन सब भगवान के अर्पण कर दिया है, उस समय आपको शरीर का कोई जरूरत ही नहीं है। ఎందుకంటే ఆ సమయంలో మీరు తనువు మనసు అన్ని భగవంతునికి అప్పచెప్పేశారు కదా, అక్కడ మీకు ఏవి శరీరం అవసరం లేదు. वो शक्ति कहाँ जा रहा है वो देखने का भी आपको जरूरत नहीं है। ఆ శక్తి ఎక్కడికి వెళ్తుంది అని చూడడానికి కూడా మీకు అవసరం లేదు. वो तीनों लोगों तक जा रहा है, धरती को जा रहा है, पेशेंट को जा रहा है, वो भी आपका काम नहीं है। అది 3 లోకాలకి వెళ్తుందా, లేకపోతే పేషెంట్ వైపుకి వెళ్తుందా, లేకపోతే ఎటువైపు వెళ్తుంది, అది చూడాల్సిన అవసరం కూడా మీకు లేదు. सिर्फ फ्लो हो रहा है कि नहीं वो चेक करो। ఓన్లీ అక్కడ మీకు శక్తి ఫ్లో అవుతుందా లేదా అన్నదే చూసుకోండి. परमात्मा का शक्ति का एहसास तो है ना आपके पास। పరమాత్మ యొక్క శక్తి అనుభవం అవుతుంది కదా మీకు మటుకు. आत्मा का शक्ति का अनुभव है ना। ఆత్మ యొక్క శక్తి అనుభవం అవుతుంది కదా. वो शक्ति हर संकल्प में, हर सेकंड में, हर कर्म में आना चाहिए, उसकी तरफ अटेंशन रखो। ఆ శక్తి మీకు ప్రతి సంకల్పంలోనూ, ప్రతి పనిలో, ప్రతి కర్మలోనూ రావాలి. అది అటువైపు మీరు అటెన్షన్ పెట్టండి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? मन बुद्धि को परमात्मा की तरफ रखना पड़ेगा। మనసు బుద్ధిని పరమాత్మ వైపు ఉంచాలి. ऐसे అలా चारों ओर के నలువైపులా ఉన్న सर्व సర్వ पवित्रता के फाउंडेशन को పవిత్రత యొక్క పునాదికి सदा मजबूत रखने वाले, ఎల్లప్పుడూ దాన్ని స్ట్రాంగ్ గా ఉంచేవాళ్ళు, सदा सत्यता की शक्ति से సదా సత్యతా శక్తితో विश्व में విశ్వంలో सत्युग సత్యయుగము अर्थात అనగా सत्यता के शक्ति के वाइब्रेशन फैलाने वाले। సత్యత అనే శక్తి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేసేవారు. सत्युग माना गहने हैं, रत्न है, बिल्डिंग है, भोजन है, ये नहीं। సత్యయుగం అంటే నగలు, బిల్డింగ్లు ఇవి కాదు. अभी जो आपके द्वारा वो सत्यता शक्ति फ्लो होना चाहिए, ये है सत्युग। మీ దగ్గర నుంచి ఈ సత్యమైన శక్తి ఫ్లో అవుతూ ఉండాలి, అది సత్యయుగం. ऐसे అలా सदा సదా हर समय ప్రతి సమయము मन वाणी कर्म तीनों में మనసు వాణి కర్మలు ఈ మూడిటిలోనూ
दिव्यता धारणा करने वाले, దివ్యతను ధారణం చేసేవారి, सदा फॉलो फादर करने वाले, సదా ఫాలో ఫాదర్ చేసేవారి, नेचुरल अभ्यास वाले సహజమైన అభ్యాసం కల आत्माओं को ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. इसलिए आपसे निवेदन है, అందువల్ల మీ అందరితోని రిక్వెస్ట్ ఏంటంటే प्लीज 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 ప్లీజ్ बाबा जो मुरली में कहता है वही पुरुषार्थ को फॉलो कीजिएगा। బాబా మురళిలో ఏం చెప్తారో ఆ పురుషార్థాన్నే ఫాలో చేయండి. वो करेंगे तो बाबा का सहयोग मिलेगा। అవి చేస్తే గనక మీకు బాబా సహయోగం దొరుకుతుంది. बाबा कुछ कहता है आप कुछ करेंगे तो बाबा का सपोर्ट नहीं मिलेगा। బాబా ఒకటి చేస్తే మీరు ఇంకొకటి చేస్తే మీకు బాబా యొక్క సహయోగం దొరకదు. बाबा गुलाब जामुन कह रहा है आप जिलेबी बनाएंगे तो बाबा का सपोर्ट नहीं मिलेगा। బాబా గులాబ్ జాములు అని చెప్తే మీరు జిలేబీ తయారు చేశారు అంటే మీకు అక్కడ బాబా యొక్క సహయోగం దొరకదు. ठीक है, अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.